హే అండి, నేను మీ మ్యారీని. నేను 33 ఇయర్స్ ఓల్డ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఇండియా నుంచి యూఎస్కి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది అండ్ ఇక్కడే లివింగ్ అండ్ వర్కింగ్. అవుట్ సైడ్ నుంచి చూస్తే స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసింది అండ్ అబ్రాడ్ వచ్చేసింది అండ్ ఇక్కడ జాబ్ తెచ్చుకొని అండ్ బాగా ఎర్న్ చేస్తుంది అని, అండ్ జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్లో కూడా ఉన్నాను. అండ్ ఇదంతా సౌండ్ డీసెంట్ కదా. అండ్ కానీ రియల్ స్టోరీ ఇది కాదండి. అండ్ ఆ గ్రిట్ అండ్ గ్రైండ్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్ రైట్ ఓవర్ ది ఇయర్స్. అండ్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు సర్వైవల్ మోడ్లో ఉండాను. అండ్ యూఎస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ప్రూవ్ చేయాలి అనుకున్నాను. అండ్ అట్లానే నేను సేమ్ కోర్ డొమైన్లో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. అండ్ స్లోగా గ్రోత్ అయింది అండ్ అలా జాబ్స్ మూవ్ అవ్వడం వల్ల శాలరీ కూడా ఇంప్రూవ్ అయింది. కానీ 10 ఇయర్స్ తర్వాత ఒక స్టేజ్ వచ్చేస్తుంది కదా, వేర్ వీఆర్ నాట్ స్ట్రగ్లింగ్ బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ స్ట్రెచింగ్ ఇట్. అండ్ కెరియర్ స్టాగ్నేషన్ అని అంటారు. సో చాలామందికి ఇది 30స్లో కామన్. నేను ఇంజనీరింగ్ చేశాక అండ్ జూనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు. అండ్ ప్యారలల్గా గ్రోత్ కోసం బయట చాలా ఎఫర్ట్స్ చేశాను. సోషల్ చైర్గా ఎంపీఎంఐ వాలంటీరింగ్ చేశాను, పిఎంపి సర్టిఫికేషన్, పిఎంఓ సర్టిఫికేషన్, సిఎస్ఎం, ఎస్ఎస్ఎం అండ్ సేఫ్, గ్రీన్ బెల్ట్ సర్టిఫికేషన్స్ ఎన్నో చేశాను. అండ్ దాంతోపాటు ఎన్నో మాస్టర్ డిగ్రీస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ లింక్డ్ఇన్లో స్లోగా ఆడియన్స్ కూడా పెరిగారు, అలా నన్ను రీచ్ అవుట్ అయ్యారు అండ్ గైడెన్స్ కూడా అడిగారు. అండ్ దట్ ఈస్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఐ హ్యావ్ బీన్ యాక్టివ్లీ మెంటరింగ్ పీపుల్ హూ రీచ్ అవుట్ టు మీ. అండ్ కానీ ఒక థింగ్ మిస్సింగ్ ఏంటంటే, నేను స్టేజ్ పైనకి ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు క్రియేట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఆ ఆపర్చునిటీ కోసం ఎదురు చూడడం కన్నా అది నా దగ్గరకు వచ్చేటట్టు క్రియేట్ చేసుకుంటున్నాను. అండ్ అదే ఈ జర్నీ. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ విల్ నెవర్ get down, but I will be there. I'm presenting myself in the front of the audience. And కెరియర్లో స్టాగ్నేషన్ ఉన్న గ్రోత్ హంగర్ అయితే పక్కా ఉంది. అండ్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ప్రొకాస్టినేషన్ నా పెద్ద ఎనిమీ. అండ్ ప్లాన్ చేసుకుంటాను కానీ స్ట్రాటజీ అంతా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్లో బ్రేక్ వస్తూనే ఉంటుంది. అండ్ అదేంటో మాత్రం ఫియర్ ఆఫ్ ఫెయిలింగో, జడ్జిమెంటో లేకపోతే విజిబిలిటీయో తెలీదు. ఇయర్ ఆ సైకిల్ని బ్రేక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఫేమ్ కోసం కాదు, మనీ కోసం కాదు, అకౌంటబిలిటీ కోసం. ఇది నా కోసం.